త్రీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చరిత్ర గురించి, చరిత్ర శాస్త్రం, పురాశాస్త్రం, పురాతత్వ శాస్త్రం, ఎపిగ్రఫీ, నాణ్యాలు లేదా రాజశాసనాలు వీటన్నిటిలో ఏది మనం ముట్టుకున్నా మన మధ్య వీటి గురించి మాట్లాడే ఒక నిష్ణాతులు ఉన్నారు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, పురాతత్వ శాస్త్రం విభాగంలో స్థపతిగా పనిచేశారు. వారే ఈమని శివనాగిరెడ్డి గారు. తర్వాతి కాలంలో వారు మహాలక్ష్మి రూపులో చేరి అక్కడి నుంచి సంస్కృతి, చరిత్రకి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. చరిత్రకి సంబంధించి ఎన్నో పుస్తకాలు రాశారు. అంత గొప్ప వ్యక్తి మన మధ్య ఉన్నారు. వారితో మనం 3TV లోపల ఒక శ్రేణిలో చరిత్రకి సంబంధించి, ఎపిగ్రఫీకి సంబంధించి, ముఖ్యంగా సెమియాటిక్స్ అంటే సంస్కృతి సంకేత చిహ్నాల గురించి మాట్లాడబోతున్నాం. ఈరోజు ఎపిసోడ్లో మొదటగా ఈమని శివనాగిరెడ్డి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పరిచయం సార్, మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రుల వివరాలు? అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లా అయింది. అంతకుముందు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా, ప్రస్తుతం చుండూరు మండలంలోని వలివేరు అనే గ్రామంలో 1955లో మా నాన్నగారి పేరు ఈమని భూషిరెడ్డి, మా అమ్మ ఈమని అన్నపూర్ణమ్మ. అక్కడ జన్మించాను. ఆ తర్వాత ప్రాథమిక విద్య అంతా కూడా మా ఊర్లోనే, వలివేరులోనే జరిగింది. ఉన్నత విద్య కోసం అంటే హైయర్ సెకండరీ అంటాం కదా, దానికి ఎడ్లపల్లిని మాకు పొలిమేరలోని ఉన్న ఆలపాటి వెంకటరామయ్య ఉన్నత పాఠశాల అని ఉంటే దాంట్లో నేను 1972 వరకు చదువుకున్నాను. 72లో 10th క్లాస్ అంటే అప్పట్లో SSC అని, అది రెండవ బ్యాచ్ అన్నమాట మాది, నేను పాస్ అయ్యాను. ఆ తర్వాత తెనాలిలో VSR కాలేజ్ అని ఉంది, దాంట్లో 1 సంవత్సరం మాత్రం MECతో ఇంటర్మీడియట్ చేశాను. కానీ మాకు ఒక గురువు గారు ఉండేవాడు, ఆయన తెలుగు మాస్టర్ అన్నమాట, వేదాల రంగాచారి గారని. ఆయన ఏమన్నారంటే, ఒరే ఈ చదువులు ఎంతోమంది చదివారు, మన ఊళ్ళో కూడా ఇప్పటికే MA ఇంకా అత్యున్నతమైన చదువులు చదివి గుడి దగ్గర కూర్చుంటున్నారు, వాళ్ళు ఉద్యోగాలు ఏమి రావట్లేదు. దానికంటే స్వయం ఉపాధి కల్పించేటువంటి ఒక విద్య ఉంది తిరుపతిలో, దాంట్లో నిన్ను చేర్పిద్దాం అనుకుంటున్నాను అని. నేను మధ్యతరగతి కాదు కానీ పేద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఆయన అలా ఆలోచించాడు. పాపం ఉన్న చదువులకి డబ్బులు ఖర్చు పెట్టలేము. మా తల్లిదండ్రులకి అసలు దేని తర్వాత ఏం చదవాలో కూడా వాళ్ళకి తెలియదు. నాకు అప్పటికి ఇంకా ఎవరు ఇలా చెప్పేవాళ్ళు కూడా లేరు. మా బంధువర్గం అంతా కూడా దాదాపుగా వ్యవసాయదారులే. కాబట్టి ఈ నేపథ్యంలో నేను 1 సంవత్సరం అయిపోయిన తర్వాత తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల అని ఉంది, ఇప్పుడు అలిపిరిలో ఉంది ప్రస్తుతం, అది TTD రన్ చేస్తుంది. దాంట్లో 73 నుంచి 77 వరకు నేను ఉదయం అంతా కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ధ్యాన శ్లోకాలు, ఆలయ నిర్మాణం, డ్రాయింగ్స్ ఇవన్నీ. మధ్యాహ్నం నుంచి రాయి చెక్కాలి, రకరకాల రాళ్లల్లో చెక్కటం ఎట్లా, దాన్ని హౌ టు హ్యాండిల్ ఇట్ అనేది నేర్పుతారు. మేము 4 సంవత్సరాలు అయిపోయేతలకి బయటకు రాగానే స్వతంత్రంగా ఒక గుడి కట్టగలం, అలాగే స్వతంత్రంగా ఒక విగ్రహాన్ని చెక్కగలం. ఒక విగ్రహం అంటే అది ఏదైనా కావచ్చు. ఉదాహరణకి శివుడిలో అనేక రూపాలు ఉంటాయి, గణపతి అనేక రూపాలు ఉంటాయి, శక్తి అనేక రూపాలు ఉంటాయి, విష్ణు, చతుర్వింశతి విష్ణుమూర్తులు, ఇలా ఇన్ని రకాలైనటువంటి ఆ ప్రతిమా లక్షణాన్ని, ప్రతిమా మానశాస్త్రాన్ని, కొలతలు సంబంధించినవి. ధ్యాన శ్లోకమేమో అసలు ఆయన ఎలా ఉంటాడు అనేదాన్ని వర్ణించేటువంటి శ్లోకాలు అన్నీ నేర్పుతారు మాకు. దాంతోపాటు మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి, అలాగే ఆలయ నిర్మాణంలో పునాదుల నుంచి పూర్తి అయ్యేంత వరకు ప్రతిష్టాక్రమం అంటే మేము కర్షణాది ప్రతిష్టాంతం అంటాం, ఇవన్నీ కూడా నేర్పారు. నేర్పేటప్పుడు సరే సాధారణమైనటువంటి జనరల్ ఎడ్యుకేషన్ ఉండాలి కదా అని నేను అప్పట్లో ఒక పక్క ఈ 4 ఏళ్ల కోర్సు చేస్తూ మళ్ళీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. ఆ తర్వాత BCom కూడా పాస్ అయ్యి 1 సంవత్సరం మిగిలింది, అది ఉద్యోగం వచ్చినాక చేశాను ఎక్స్టర్నల్గా. దాంతోపాటు ఏమైంది, ఇక తిరుపతి శిల్ప కళాశాలలో చదువుతున్నప్పుడు అయిన తర్వాత వెంటనే ఒక 7-8 నెలలు ప్రైవేట్గా పనిచేశాను. అంటే ఆ తర్వాత TTDలో టెంపరీగా NMR అంటారు, అలా ఒక చిన్న స్కిల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగం చేశాను, 6 రూపాయలు రోజుకి. అలా చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక ఆహ్వానం వచ్చింది, క్యాంపస్ ప్లేస్మెంట్ అన్నమాట. మాకు తెలియదు నిజంగా అదేమిటి అంటే, శ్రీశైలం వద్ద కృష్ణా నదికి అడ్డంగా
ఒక ఆనకట్టను నిర్మిస్తున్నారు. దాన్ని శ్రీశైలం డ్యామ్ అంటారు. ఆ డ్యామ్ నిర్మాణం పూర్తయితే నీళ్లు రిజర్వాయర్ వచ్చేసి అటు కర్నూలు ఇటు మహబూబ్ నగర్ 2 జిల్లాల్లో 102 గ్రామాలు నీటి ముంపుకు గురవుతాయి. ఆ నీటి ముంపుకు గురైతే ప్రజలకు పశువులకి పునరావాసం కింద వాళ్ళకి సంబంధించిన ప్యాకేజీలు ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఆలయాలు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోకుండా వదిలేశారు. అయితే హైపవర్ కమిటీ అని ఆ తర్వాత ఒక కమిటీ వచ్చి ఆ కమిటీ ఏం చేసిందంటే అన్ని ఊళ్ళల్లో అన్ని దేవాలయాలను తరలించడం సాధ్యం కాదు కాబట్టి వాస్తు శిల్ప వైశిష్ట్యం కలిగి ఒక్కొక్క రాజవంశానికి సంబంధించి వివిధ శైలులను ప్రతిబింబించే సెలెక్ట్ టెంపుల్స్ని వాళ్ళు ఎన్నుకున్నారు. అలా ఎన్నుకున్న ఆలయాల్లో ప్రధానంగా జటపురు, అలంపూర్ దగ్గర కొన్ని, ఆ తర్వాత జటపురోలని మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం నాగర్ కర్నూలు, జటపురోలు పక్కనే మల్లేశ్వరం, ఆ తర్వాత మళ్ళీ మంచాలకట్ట, ఇలా కొన్ని ఆలయాలు అక్కడ. ఇక్కడికి వచ్చేసిన తర్వాత కర్నూలులో రూపాల సంగమేశ్వరం అని ఒకటి ఉంది. మీకు ఆత్మకూరు నుంచి వెళ్ళాలి లోపలికి. అద్భుతమైన ఆలయాలు, రాష్ట్రకూట్ల కాలం నాటివి. అలా కొన్ని ఆలయాలని ఇటుపక్క, కొన్ని ఆలయాలను అటుపక్క ఎంపిక చేశారు. ఎంపిక చేసిన తర్వాత వాటన్నిటిని ఏం చేయాలి? తరలించాలంటే ఎట్లా? అవన్నీ ఒక్కొక్క చిన్న చిన్న విడి భాగాలను చెక్కి పేర్చి ఏర్చి కూర్చి ఆలయంగా తీర్చిదిద్దారు. అదే ఆలయ నిర్మాణ శాస్త్రం లేక ప్రాసాద లక్షణం అంటారు. మేము కట్టడం మాకు కాలేజీలో నేర్పుతారు, ఊడదీయటం తెలియదు మాకు. కానీ ఏం చెప్పారు వాళ్ళు మాకు? గణపతి స్థపతి గారండి, పద్మశ్రీ గణపతి స్థపతి గారు అప్పట్లో దేవాదాయ శాఖ స్థపతిగా ఉండేవారు. వారు మాకు ఇండక్షన్లో, అంటే మొట్టమొదట ప్రవేశం అంటాం కదా, ఉద్యోగ ప్రవేశ సందర్భంగా ఇచ్చే ఆ ఉపోద్ఘాత ప్రసంగంలో ఏమన్నారంటే, మీరు ఆలయం కట్టేటప్పుడు ఇలా వరుసనే కట్టుకుంటూ వెళ్తాం కదా పై వరకు, ఊడదీసేటప్పుడు అలా ఇలా ఊడదీద్దాం మనం. అప్పుడు వరుసనే రివర్స్ టెక్నాలజీలో ఈ ఊడదీసి అక్కడ పెట్టుకుంటారు కదా, మళ్ళీ కట్టేటప్పుడు యథావిధిగా కట్టుకుంటాం వాటిని పునర్నిర్మాణంలో. కానీ అలా కట్టాలంటే ఏ రాయి ఎక్కడ ఉందో ఎలా తెలియాలి అన్నప్పుడు గ్రౌండ్ ప్లాన్ తీసుకుంటాం. ఆ లోపల బయట మొత్తం అసలు ఎలా ఆ లైన్ వెళ్ళిందో అలా, స్తంభాలు ఎక్కడున్నాయి, ద్వారాలు ఎక్కడున్నాయి, కప్పులు ఎక్కడున్నాయి, వీటన్నిటిని కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ బయట లోపల ప్రతి వరుసలు ఇలా మనకి స్తరాలు అంటాం కదా, లేయర్స్. ఒక్కొక్క లేయర్లో ఎన్ని రాళ్ళు ఉంటే అన్ని రాళ్లకు ఆయా సంకేత నామాలతో చిన్న పెయింటింగ్తో గుర్తు. ఐఎస్ అంటే ఇన్సైడ్ స్తంభవర్గం, జిఎస్ గర్భాలయ స్తంభవర్గం. బయటకు వచ్చిన తర్వాత అధిష్టాన కుముదం, అధిష్టాన కపోతం, పరస్పరం, వ్యాళం, శిఖరం, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లతో మేము అలా ఇచ్చుకున్న తర్వాత వాటన్నిటినీ ఎగువకు తరలించడం జరిగింది. మాకు సివిల్ ఇంజనీర్స్ కూడా సహకరించేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఆధునిక పునాదులపై పునర్నిర్మించడం కూడా జరిగింది. అది గొప్ప అవకాశం మాకు. చదువుకున్నది ఒక ఎత్తు అయితే, ఇలా ప్రాక్టికల్గా ఆలయ నిర్మాణం అంటే మనం సైన్స్ చదివేటప్పుడు డిసెక్షన్ అంటాం కదా, కప్పని కోసి లోపల ఎలా ఉందో తెలుసుకుంటాం. కప్పని బయట చూడటం వేరు, కేవలం బెకబెక అంటుంది, ఇది కప్ప అని గుర్తించటం వేరు. కానీ దాని శరీర నిర్మాణ శాస్త్రం ఎలా ఉంది అనేది మనం చనిపోయినటువంటి ఒక కప్పని కోసి ఆ లోపల భాగాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటాం కదా విద్యార్థి దశలో. అలా మాకు ఉద్యోగ దశలో అత్యంత విలువైన ఈ సమాచారం తెలిసింది మాకు. అప్పుడు నిజంగానే శిల్పశాస్త్రాలను అప్పట్లోనేమో చదువుకున్నాము, ఇప్పుడు తడిమి చూసాము అన్న ఆనందం కలిగింది. ఇక ఆ దేవాదాయ శాఖలో నేను 1978 జూలై 1వ తేదీన అలంపూర్లో జాయిన్ అయ్యాను. అలంపూరు అది ఆ పేరు వినంగానే ఒక ఆనందం. అక్కడ గడియారం రామకృష్ణ శర్మ గారు అని మహాపండితుడు ఉండేవాడు. వారిని ఖాళీ సమయాల్లో కలిసి ఈ భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని అంతా కూడా అప్పుడప్పుడు తెలుసుకునేవాళ్ళం. ఆయన అలవోకగా శాసనాలు చదువుతుంటే ఆశ్చర్యం వేసి నేను ఎప్పుడు చదువుతానా అని అనిపించేది. ఒక్కొక్క శిల్పం గురించి వివరిస్తుంటే అయ్యో ఈ హిస్టరీ నేను ఎప్పుడు తెలుసుకుంటాను అనిపించేది. ఇదిగో ఈ జిజ్ఞాస కొల్లాపూర్లో ఉండి నేను ఈ జటపురోలు దేవాలయాలని ఊడదీసి మళ్ళీ కట్టే దశలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎక్స్టర్నల్గా ఇస్తున్నారనే సంగతి తెలిసి అక్కడ 2 సంవత్సరాలు ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. బయట ఎక్స్టర్నల్గా ఏ సబ్జెక్ట్లో ఎంఏ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ. అది మాకు రిలవెంట్ అనమాట, సంబంధించింది. అంతకుముందు బీకామ్ డిగ్రీ కోసం చేశాను. ఆ బీకామ్ వల్ల నాకేమి దైనందికంగా ఉపయోగపడలేదు అలా అనమాట. దీని తర్వాత ఏమైంది, 3 సంవత్సరాల పైతలకి ఈ ఆలయాల పునర్నిర్మాణం 4 ఏళ్లలోనే చేసేసాం.
ఇక ప్రభుత్వం ఏముంది, ఇక అక్కర్లేదు, ఈ స్కీమ్ తీసేస్తూ ఉంది. స్కీమ్ తీసేస్తే నాకు ఈ ఉద్యోగం ఉందని ఒక అమ్మాయిని ఇచ్చారు, పెళ్ళయింది. ఈ సందర్భంలో ఇక ఉద్యోగం ఉండదు అనే సూసాయిగా తెలుస్తుంది. ఏం చేయాలా అని అనుకొని తెలియదు కదా అని, కానీ ఎంతకాలం దాస్తాం, రేపో మాపో ఇంట్లో చెప్పాలి కదా అని అనుకున్న దశలో మళ్ళీ నాకు అప్పుడు నేను దేవాదాయ శాఖలో ఉండేవాడిని. పురావస్తు శాఖ నుంచి డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారని అప్పుడు ఆయన డైరెక్టర్గా ఉండేవారు. ఆయన 81లో ఈ జటప్రోలంతా చూశారు. కానీ జటప్రోల్ తర్వాత మంచాలకట్ట, మల్లేశ్వరంతో సోమశిల ఉంది. ప్రస్తుతం సోమశిల ఒక పెద్ద పర్యాటక కేంద్రం. ఆ సోమశిలలో 15 దేవాలయాల సముదాయం నీటిలో అలాగే మునిగి వరదలకు మట్టితో కప్పు పడిపోయింది. అయ్యో, ఇంతటి సోమేశ్వర స్వామి దేవాలయం నీళ్ళలో పోవటం ఎందుకని కృష్ణశాస్త్రి గారు ప్రభుత్వాన్ని ఒప్పించి 30 లక్షలు విడుదల చేయించారు. విడుదలైతే అయింది, ఆలయాలు ఉన్నాయి, కానీ వాటిని ఓటు తీసి కట్టాలి కదా, వాళ్ళ దగ్గర సిబ్బంది లేరు. అయితే ఆయనంతటా ఆయన ఇవన్నీ చూసి మాకు ఎక్కువ మందిని మేము పెట్టుకోలేం కాబట్టి ఒక 2-3 దీంట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని ఇవ్వండి అని ఆయన లెటర్ రాస్తే, మేము ఇక ఉద్వాసనకు గురయ్యేటువంటి, ఉద్వాసన అంటే తప్పిదం వల్ల కాదు, ప్రభుత్వ స్కీమ్ అయిపోతుంది కాబట్టి మాకు అనుకోకుండా ఒక ఆహ్వానం వచ్చేసింది. ఇక అప్పుడు పురావస్తు శాఖలో చేరాను నేను. పురావస్తు శాఖలో చేరిన తర్వాత ఈ శతాబ్దాలు, చరిత్ర, రాజవంశాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి నిరంతరం చదువుకోవాల్సి వచ్చింది. అందులో ఉండాలి అంటే ఆ నేపథ్యంలో సోమశిల దేవాలయాలు దాదాపుగా 11.5 సంవత్సరాలు పట్టింది అది ఓడదీసి పునర్నిర్మించడానికి. మధ్యలో అనేక రిజర్వ్ ఫారెస్ట్ అని వాళ్ళ అడ్డంకులు వీళ్ళ అడ్డంకులతో చివరికి కట్టేశాం. నాకు 92లో పూర్తయింది. అయిపోయిన తర్వాత ఏమైంది, ఈలోపు మళ్ళీ మధ్యలోనే కాకతీయ హెరిటేజ్ ప్రాజెక్ట్ అని ఒకటి ఆయనే ఒక 5 ప్రధాన కాకతీయ ఆలయాలు, ఎక్కడ, నిడికొండని జనగాం పక్కనే, ఆ తర్వాత మళ్ళీ మీకు ములుగు దగ్గర జాకారం, ఇంకా కొంచెం ఎదుగుపోతే పక్కనే రామానుజపురం, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే వంగర దగ్గర పివి గారి వంగర దగ్గర గొడిశాలనూరు, ఇలా ఒక 5 చోట్ల దేవాలయాలను మేము ఓడదీసాం. మళ్ళీ కడదాం కదా అని. కానీ ప్రభుత్వం నుంచి ఆ తర్వాత డబ్బులు రాక అవి అలాగే అయిపోయింది. ఇప్పటికీ 30% భాగం అయ్యాయి కానీ పూర్తి కాలేదు. ఇప్పటికీ దాదాపుగా 1990లో ఓడదీశాను నేను. దానికి నేను వ్యక్తిగతంగా కారణం కాదు. ప్రభుత్వం ఏం చేయాలంటే, పోయిన సంవత్సరం ఓడదీశాం కదా, ఈ సంవత్సరం దానికి నిధులు ఇద్దాం, లేదు 2-3 ఏళ్ళ తర్వాత ఇద్దాం అని ప్రయారిటీలో పెట్టుకోవాలి. ఎందుకో కానీ అవన్నీ అలాగే ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అది త్వరగా వాటిని పూర్తి చేయలేకపోతే ఆ రాళ్ళు అలాగే ఎండకెండుతూ వానకు తడుస్తూ దాని రూపును కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది నా అటు పురావస్తు శాఖ, దేవాదాయ పురావస్తు శాఖల్లో ఉన్నటువంటి ఒక ప్రస్థానం అనుకోండి. అయితే పురావస్తు శాఖలో పనిచేసేటప్పుడు కృష్ణశాస్త్రి గారు నన్ను అప్పటి నుంచే నేను రాస్తూ ఉండేవాడిని. 79 నుంచి వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని. మీకు ఈ అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉంది కదా, మీరు సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేయండి అని ఆయన అప్పుడు నాకు డాక్టర్ అలోక పరాశర్ సేన్ అని గొప్ప చరిత్రకారిణి, ఆవిడ దగ్గర నాకు అవకాశం ఇప్పించారు. ఆవిడ ఆక్స్ఫర్డ్ పిహెచ్డీ. ఆవిడ దగ్గర నేను ఏం చేద్దాము, ఏ సబ్జెక్టు మీద చేద్దాం అంటే రొటీన్గా కంటే భిన్నంగా, అంటే ఏమిటి, ఆలయాల గురించి ఎంతోమంది చేశారు, ఆలయ శిల్పాన్ని గురించి చేశారు, వాస్తు గురించి చేశారు, శాసనాల గురించి చేశారు. కానీ ఈ ఆలయాల నిర్మాణం వెనుక అదిగో ఆ అంశం మీద చేద్దాం. అసలు ఎలా ప్లాన్ చేస్తారు, నిర్మాణానికి స్థలాన్ని ఎలా ఎంపిక చేస్తారు, రాతిని ఎలా కొండల నుంచి వేరు చేస్తారు, ఎలా తరలిస్తారు, ఎలా చెక్కుతారు, ఎలా అసెంబుల్ చేస్తారు, ఆ తర్వాత శిల్పాలతో దాన్ని ఎలా తీర్చిదిద్దుతారు, చివరికి ఒక ఆలయ నిర్మాణంలో ఉన్నటువంటి వాస్తు సాంకేతిక ఇంజనీరింగ్ నైపుణ్యం ఎంత ఇమిడి ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి దాన్ని మనం ఈ తరానికి అటు శిల్పశాస్త్రాలు ఏం చెప్పాయి, ఆగమ శాస్త్రాలు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత శాసనాలు ఏమున్నాయి, ఈ నిర్మాణానికి సంబంధించిన నైపుణ్యానికి సంబంధించిన ఉన్నాయా, అసలు ఈ శిల్పులు ఎవరు, వాళ్ళ క్వాలిటీస్ ఏమిటి, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమిటి, వాళ్ళు అనువంశికంగా తండ్రి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకుంటారు, వాటితో పాటు వాళ్ళ విజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవటానికి శిల్ప ఆగమ శాస్త్రాలు ఎలా దోహదపడతాయి, ఇన్ని విషయాలను కలిపి ఎవల్యూషన్ ఆఫ్ బిల్డింగ్ టెక్నాలజీ ఇన్ ఎర్లీ అండ్ మెడేవల్ ఆంధ్రా ఫ్రమ్ ద ఎర్లియస్ట్ బిగినింగ్స్ టు 14th century AD అనేది నా పరిశోధక అంశం. టెంపుల్ బిల్డింగ్స్ ఏనా లేక అన్ని వాటిల్లో
వాటిల్లో సెక్యులర్ బిల్డింగ్స్, మనుషుల Okay. నిర్మాణాలు, ప్రజోపయోగ కట్టడాలు, ఆ తర్వాత డిఫెన్స్ ఆర్కిటెక్చర్, ఆ తర్వాత ఫనరరీ ఆర్కిటెక్చర్, మనుషులు మరణిస్తే అంత్యేష్టి, ఆ అంత్యేష్టి చుట్టూ అల్లుకున్న ఒక వాస్తు, దాన్ని స్మారక వాస్తు అంటారు. మెగాలిథిక్ బరియల్స్, మెన్హిర్స్, ఇట్లాగే వాటిలో 9 రకాలు ఉన్నాయి. వాటి మీద ఆ తర్వాత మళ్ళీ అసలు డిఫెన్స్ ఆర్కిటెక్చర్, రిలీజియస్ ఆర్కిటెక్చర్ అంటాం. అంటే మన మత సంబంధమైన ఏమిటవి? బౌద్ధ గుహలు, బౌద్ధ స్తూపాలు, చైత్యాలు, విహారాలు, శిలామండపాలు. ఇది ఒక ఎత్తు అయితే అసలు అది ఎలా ఆరాము ఎలా ఉండేది, ఏమేమి స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని ఎట్లా నిర్మిస్తారు, దానికి ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయా? ఆ తర్వాత మళ్ళీ బ్రాహ్మణికల్ దేవాలయాలు అంటే హిందూ దేవాలయాలు. మనకి బౌద్ధ దేవాలయము క్రీస్తుకు పూర్వం నుంచి ఇక్కడ మనకు ఉన్నాయి 4 నుంచే. కానీ హిందూ ఆలయాలు మాత్రం కేవలం క్రీస్తు శకం 2వ శతాబ్దంలో గుడిమల్లంలో శివలింగం ఒకే ఒక ఆధారం. ఆ తర్వాత 1వ శతాబ్దం నుంచి మాత్రం బ్రాహ్మణీయ ఇటుక ఆలయ నిర్మాణ క్రమ వికాసానికి సంబంధించిన అనేక ఆధారాలు ఉన్నాయి. ఇక అదిగో ఈ రకంగా రిలీజియస్ ఆర్కిటెక్చర్ ఆలయాలు కూడా అన్నీ ఇవన్నీ కూడా దాంట్లో చేయటం జరిగింది. అలా అనమాట. సో అది మీ ఉద్యోగ ప్రస్థానం. ఆ తర్వాత మీరు ఉద్యోగ విరమణ తర్వాత ఉద్యోగంలో ఉండగా ఇంకేమైనా పనులు చేశారా? ఉద్యోగ విరమణ తర్వాత కూడా మీరు చరిత్ర పట్ల ఆసక్తి వదలలేదు? ఉద్యోగంలో ఉండంగా ఏం చేశానంటే నాకు ఈ మమకారం ఎక్కువ, బాగా చదువుకోవాలి. ఎందుకంటే చాలా పేదరికంలో పుట్టాను, ఉన్నత చదువులు చదువుకోలేకపోయాను. కానీ దానికి కాలేజీలకు ఇప్పుడు మళ్ళీ వెళ్ళక్కర్లా, అనేక పుస్తకాలు ఉన్నాయి, ఎందుకు మనం చదువుకోకూడదు అని అలా ఎక్కువగా చదువుకుంటూ ఉండేవాడిని. దాంతో ఏమైంది అంటే నేను ఇక చదివినప్పుడు రాసి నలుగురికి తెలియజేస్తే నాలాగా ఎంతోమంది ఉపయోగకరంగా ఉంటుంది కదా అని వ్యాసాలు పరంపరగా రాసేవాడిని. ఈనాడులో అయితే ప్రతి పండక్కి ఎడిట్ పెద్ద ఫుల్ అవుట్లు కూడా రాసినవి ఉన్నాయన్నమాట. అలా నలుగురికి తెలియజేయటం, పుస్తకాలు రాయటం 1996లో ప్రారంభమైంది. అది సోమశైల దేవాలయం నేను నిర్మించిన ఆలయాల మీదే చిన్న బుక్లెట్ కపిలవాయి లింగమూర్తి గారు, డాక్టర్ బి సుబ్రహ్మణ్య గారు ముగ్గురు కలిసి ఒక చిన్న బుక్ తెచ్చాము. ఆ తర్వాత అనేక పుస్తకాలు వచ్చాయి. మొత్తం ఎన్ని ఆలయాలు పునరుద్ధరించారు? నేను ఇప్పటి వరకు దాదాపుగా అక్కడే కేవలం ఒక మీ జటప్రోల్ కాంప్లెక్స్, మల్లేశ్వరం టెంపుల్ కాంప్లెక్స్, మంచాల కట్ట, తర్వాత ఇవన్నీ కలిపి అప్పటికే 45 దేవాలయాలు అలంపూర్లో ప్రారంభించి 45 దేవాలయాలు అప్పుడే పునర్నిర్మించి ఓడదీసి, ఆ తర్వాత కాకతీయ హెరిటేజ్ ప్రాజెక్టులో ఒక 5, ఆ తర్వాత మళ్ళీ అక్కడక్కడ ప్రైవేటు వాళ్ళు కానీ వీళ్ళు ఇంకో ఇప్పటి వరకు దాదాపుగా ఒక 100 పురాతన దేవాలయాలను తరలించడం కానీ లేక పునర్నిర్మించడం కానీ జరిగిందనమాట. ఓకే. వాటితో పాటు నేను మళ్ళీ శిల్పశాస్త్రం చదువుకున్నాను కదా, దాంట్లో మళ్ళీ ఇక ఇలాగే మా ఊళ్ళో ఈ ఆలయం కట్టాలంటే కూడా ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా కట్టాను, కొత్తవి కూడా. ఓకే. సో ఉద్యోగ విరమణ తర్వాత మీరు మహాలక్ష్మిలో ఇంకా బ్లీచ్ ద్వారా చేస్తున్న సేవల గురించి చెప్పండి. దాని గురించి చెప్పే ముందు ఒకటి అనుకోవాలి. నేను 2013 ఏప్రిల్ 30వ తేదీన రిటైర్ అయ్యా. రిటైర్ అయ్యే రోజు అప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ కార్యదర్శి ఆమె ఏమంటామంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేది, చందనా కర్ణ అని. ఆవిడ ఏం చెప్పారంటే దెర్ ఇస్ నో రిటైర్మెంట్ ఫర్ యూ అని నాకు 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చేపించింది. మళ్ళీ 2 ఏళ్ళు. అలాగే 2 ఏళ్ళు అంటే అప్పట్లో ఏం చేశారు, ఇక రిటైర్ అయ్యాను కదా ఆర్కియాలజీలో, టూరిజంలో ఓఎస్డీగా, ఆ తర్వాత స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్గా, మళ్ళీ ఇంకా శిల్పారామం స్పెషల్ ఆఫీసర్గా, ఇట్లా అనేక పదవులు అన్నమాట. అంతకు ముందు ఏం జరిగింది, నేను ఈ ఆర్కియాలజీలో ఉండగానే 2004వ సంవత్సరం నుంచి 2009వ సంవత్సరం వరకు 5 సంవత్సరాలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అని ఆంజనేయ రెడ్డి గారు పెట్టినటువంటి ఒక సంస్థకి నేను ప్రొఫెసర్గా, డీన్గా, డీన్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం అని దానికి డీన్గా ఉండేవాడిని, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా పనిచేసాను దాంట్లో. ఆ తర్వాత మళ్ళీ వచ్చి పురావస్తు శాఖలో చేరాను, 5 ఏళ్ళు అవుతానా. అయినాక ఇంకొక సంవత్సరానికి మళ్ళీ ప్రభుత్వమే నన్ను అదే ఇన్స్టిట్యూట్కి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఒక 1.5 year మళ్ళీ పనిచేశాను అనమాట. ఇది ఇలా జరుగుతూ ఉంది. ఇలా జరిగేటప్పుడు నేను మళ్ళీ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్గా ఉన్నా. అంటే ఈ ఆర్టిస్టులని ప్రోత్సహించడం, ఆర్ట్ షోస్ అరేంజ్ చేయటం, వాటి పట్ల విద్యార్థులు అవగాహన కల్పించడం, మంచి ఉద్యోగం అది, చాలా ఆనందం తృప్తినిచ్చేది. అలా జరుగుతున్నప్పుడు నాకు మహాలక్ష్మి సంస్థల అధినేత
యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ గారని, ఆయనకి ఈ సంస్కృతి ఇవన్నీ కూడా చాలా ఇష్టం, మన వారసత్వం అంటే ఇష్టం. దీన్ని ఎలాగైనా కాపాడాలి, అన్ని ప్రభుత్వం చేయాలని చేయలేదు కదా, మనం ప్రైవేట్కి ఎందుకు చేయకూడదు అని ఆయన మహాలక్ష్మి సంస్థల తరఫున విజయవాడలో, ఒకప్పుడు విజయవాడ కళల రాజధానిగా, సాహితీ రాజధానిగా, సాంస్కృతిక రాజధానిగా, ఇలా అనేక బహుముఖ ప్రజ్ఞావంతుల వేదికగా విజయవాడ విలసిల్లింది కదా. ఆ తరువాత మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంగాను హైదరాబాద్ రాష్ట్రంగాను విడిపోయినా కూడా చాలామంది ఈ బెజవాడలో ఉండవలసిన అనేక రకాల మేధావులు, అటు కళాకారులు కావచ్చు, శిల్పులు కావచ్చు, చిత్రకారులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, వ్యాపారవేత్త, వీళ్ళంతా ఏమైంది, విజయవాడని విడిచిపెట్టి హైదరాబాదో చెన్నైయో ఎక్కడికో వెళ్తున్నారు. కానీ వాళ్ళంతా అప్పట్లో గతంలో ఉండగా విజయవాడ సాంస్కృతిక రాజధానిగా విరసిల్లింది కదా, అది కొంచెం వన్నె తగ్గింది. మళ్ళీ దానికి తుది మెరుగులు పెట్టి మళ్ళీ అలాగే తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో ఆయన ఆ మహాలక్ష్మి సంస్థల తరఫున విజయవాడలో మధు కళ్యాణ మండపం అంటారు, దాన్ని మధు కళా మండపం అని కూడా అంటారు. దాంట్లో కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి అని ఒక సంస్థను స్థాపించారు. ఆ సంస్థకు నన్ను సిఈఓగా ఆహ్వానించారు. అప్పుడు ఆయనే చంద్రకాంత్ మేడం గారి దగ్గరికి వచ్చి, మేడం మేము అక్కడ ఈ కార్యక్రమాలు చేస్తామంటే ఆవిడ పాపం చాలా బాధతో ఒప్పుకుంది, చాలా బాధతో. ఎందుకంటే ఇగో ఈ మళ్ళీ స్ట్రీట్ ఆర్ట్ గ్యాలరీకి ఎట్లా అనేక కార్యక్రమాలు, అసలు వర్క్షాపులు, అసలు ఎన్నంటే అన్ని చేసేవాళ్ళం మేము. చాలా కొత్త కొత్త శిల్పాలు, ఏ ఊరు పోతే ఆ ఊరిలో శిల్పాలు ఉండాల్సిందే. ఇలా ఈ కార్యక్రమం దెబ్బతింటుందేమో అని అనుకొని ఆయనకు ఏముందంటే, మీరు నిజంగా కళాసేవ చేసేదానికి ప్రేరణ కల్పిస్తారు అన్న హామీ నాకు ఇచ్చి, మీరు అది చేస్తూ ఉంటేనే నేను నాగిరెడ్డిని ఇస్తాను, లేదంటే మళ్ళీ వెంటనే తెచ్చేసుకుంటాను అంది. అలాగే అన్నారు, ఆయన కూడా మాట నిలబెట్టుకున్నారు. ఎన్ని కార్యక్రమాలు అంటే, ప్రతిరోజు ఉదయం ఒక ఆర్ట్ క్యాంపు రిలీజ్ అయితే సాయంత్రం ఒక డ్యాన్స్ ప్రోగ్రాం, అంటే సంప్రదాయాలకు సంబంధించిన సంప్రదాయ నృత్య ప్రోగ్రాం, ఇలాగే రకరకాలు కలిపి మేము అక్కడ 5 సంవత్సరాల పాటు కొన్ని వందల ప్రోగ్రాంలు పెట్టాము. ఆర్ట్ రెసిడెన్సీస్ పెట్టాము, ఆర్ట్ క్యాంప్స్ పెట్టాము, సమ్మర్ క్యాంపులు పెట్టాము, తర్వాత ఆర్ట్ టాక్స్ పెట్టాము, హెరిటేజ్ వాక్స్ పెట్టాము. తర్వాత ఇక ఊరూరు తిరిగి ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ అని ఇప్పటి వరకు, అంటే 2015వ సంవత్సరంలో ప్రారంభమయ్యి ఇప్పటి వరకు ఈ 10 ఏళ్లలో 1000 ఊళ్ళు తిరిగాం, అక్కడ ఇక్కడ. ఇలా ఒక ప్రైవేట్ సంస్థ, అంటే ఈ కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి అనేది ప్లీచ్ ఇండియా ఫౌండేషన్గా రూపాంతరం చెందింది కరోనా తర్వాత. ప్రస్తుతం ప్లీచ్ ఇండియా ఫౌండేషన్గా ఉంది. మేము అంతకుముందు కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి ఇదిగా కలిపితే 1000 ఊళ్ళు మేము సందర్శించి అక్కడ నిర్లక్ష్యానికి గురైన ఒక శిల్పమో, శాసనమో, ఆలయమో, శిథిలమో ఏది ఉంటే దాన్ని ఆ గ్రామస్తులకు దాన్ని చారిత్రక ప్రాధాన్యాన్ని తెలియజేసి, వాళ్ళు మా ఊరికి 1000 ఏళ్ళ, అరే ఈ గుడి ఇన్నాళ్ళదా, ఈ శాసనం ఇన్నో శతాబ్దందా, అరే ఎంతకాలం తెలియదే అని నిర్లక్ష్యానికి గురై మట్టి కొట్టుకున్న ఆ శిల్పాలను కూడా వెలికి తీసి పీఠాల మీద నిలబెట్టి పూజించుకోకపోయినా వారసత్వ చిహ్నంగా గౌరవించటం అనేది ముందుకొస్తున్నారు. అది ప్రతిరోజు ఇప్పటికీ ఎవరు బట్టి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, నాకు తెలిసిన సహాయం చేస్తూ ఉంటాను. అలా మా ఈ అంటే రిటైర్మెంట్ తర్వాత కార్యక్రమం ఇలా కొనసాగింది. బెజవాడలో ఉండేటప్పుడు ప్రతిరోజు మీకు తెలిసిందే కదా, ఏదో ఒకటి సాయంత్రం అయితే ఎక్కడో కార్యక్రమం ఉంటుంది, సాహిత్య కార్యక్రమాలు కూడా ఉంటాయి, అనేక ఉన్నాయి అన్నమాట. వాటిల్లో నేను రాయటం కూడా బిగిన్ చేసి చాలా వరకు చాలా పుస్తకాలు ఇలా చరిత్ర, శాసనాలు, వారసత్వం, తెలుగువారి వారసత్వం అనే ఒక పుస్తకం, అలాగే తెలుగువారి తొలితరం చరిత్ర అనే ఒక పుస్తకం, అని ఇంకా ఎన్నో అనేక పుస్తకాలు, లేపాక్షి మీద ఒకటి, రామప్ప మీద ఒకటి, తర్వాత మన అక్కడ శ్రీకాకుళం మీద ఒక ఆలయం, అవనగడ్డ లక్ష్మీనారాయణ మీద ఆలయం, ఇలా ఒకటని కాదు చాలా పుస్తకాలు రాయటం జరిగింది. దానికి అప్పట్లో ఉన్నటువంటి మా అంటే డైరెక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ సాంస్కృతిక శాఖ సంచాలక, గ్రేట్ మ్యాన్ ఆయన, స్వయంగా ఆయన కూడా రచయిత కాబట్టి ప్రతి రచయితని ప్రోత్సహించారు, ప్రతి కళాకారుణ్ణి ప్రోత్సహించారు. అది ఆయన ద్వారా మేము అంటే అంతకుముందే మేము బిగిన్ చేసాం. అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ పొయిటిక్ ప్రిజం అని, అమరావతి పొయిటిక్ ప్రిజం అనే పేరు మీద 6 సంవత్సరాల పాటు నిరాటంకంగా అంతర్జాతీయ కవులను విజయవాడ రప్పించి వారి కవిత్వాన్ని వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళవేసి
దాన్ని అంటే ఒక ఆర్గనైజ్ చేయటం, వాళ్ళందరిని రప్పించడం, వాళ్ళకి వసతి, అదే భోజనాలు ఏర్పాటు చేయటం, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయటం, తర్వాత వాళ్ళు పంపించినటువంటి కవితలను బాగా ఎడిట్ చేసి వాటిని ప్రింట్ చేసి పుస్తకాల రూపంలో అందించటం అది మామూలు పని కాదు. అది కేవలం మహాలక్ష్మి సంస్థలకు మాత్రమే చెల్లింది అని నేను గర్వంగా చెప్పగలను. మీరు ఇప్పటివరకు చేసిన పనికి ప్రభుత్వం తరపు నుంచి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీకు ఏమైనా గుర్తింపు దొరికిందా? అంటే గుర్తింపు నిజం చెప్పాలంటేనూ గుర్తింపు కోసంగా చేయలేదు, కానీ మనం బాధ్యతగా చేద్దాం అని అనిపించింది. చేస్తూ పోతే అంటే ప్రభుత్వం నుంచేమో నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అత్యున్నత పురస్కారం, దాన్ని ఏమంటారంటే కళారత్న అంటారు, దాన్ని హంస అవార్డు ఇచ్చారు నాకు. 19 హంస అవార్డు డిజైన్ కూడా మీరే చేశారు? అవును, దాంట్లో ఆ డిజైన్ కూడా నేను చేసినప్పుడు సినారాయణ గారికి అదొక ఆనందం. ఏబి ఆనంద్ గారని ఏవిబిపి ఆనంద్ అని ఒక ఆయన ఉండేవాడు, గ్రేట్ మ్యాన్, మంచి ఆర్టిస్ట్ ఆయన, బాలభవన్లో. ఆయన నేను కలిపి దాన్ని డిజైన్ చేసాం. సినారే గారు అంగీకరించారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసింది హంసని. అది మళ్ళీ నాకే ఇచ్చారన్నమాట ఇప్పుడు 2018లో. అదొక ఆనందకరమైనటువంటి విషయమే. అది కాక భాషా పురస్కారం, నేను శాసనాల మీద 14 పుస్తకాలు రాశాను. దానికోసం తెలుగు భాష పురస్కారం అని అదొకటి ఇచ్చారు, అంటే గిడుగు రామ్మూర్తి గారి జన్మదిన సందర్భంగా. అంతకుముందు మళ్ళీ ఏబికే ప్రసాద్ గారు అధికార భాషా సంఘం తరఫున కూడా భాషా పురస్కారాన్ని ఒకటి ఇచ్చారు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే ఈ కరోనా తర్వాత నేను హైదరాబాద్కు రావడం జరిగింది. మా CCVA కాస్త ప్లీచ్ ఇండియాగా మారింది. ఇక్కడ ఉన్న మళ్ళీ అదే పనులను కొనసాగిస్తున్నాం. నేను రాసేటువంటి ఈ సాహితీ కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో భాగంగా నాకు సురవరం ప్రతాప్ రెడ్డి గారి ప్రతిభా పురస్కారాన్ని, ₹1,00,000 నగదు పురస్కారం కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్లస్ సారస్వత పరిషత్తు వాళ్ళిద్దరూ కలిపి నాకు అదొక పురస్కారం ఇచ్చారు. అంతకుముందు బిఎన్ శాస్త్రి గారి ఎండోమెంట్ పురస్కారాన్ని అదొకటి అందింది అంతకుముందు. ఇలా నటశేఖర కృష్ణ జీవిత సాఫల్య పురస్కారాన్ని తెనాలి నుంచి ఒక సంస్థ ఇచ్చింది. ఇలా కొన్ని ఇస్తూనే ఉన్నారు. వాటికి దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి పేరు మీద నాకు ఒక అవార్డు ఇచ్చారు, విజయవాడ పక్కనే ఒక ఊర్లో. ఇలా అనేక అవార్డులు వచ్చాయి. అంటే వాటిని నేనేమంటానంటే, అవి గుర్తింపుగా ఇచ్చారు కాబట్టి మనం వాటిని గౌరవప్రదంగా స్వీకరిస్తే తోటి వాళ్ళు మరికొంతమంది ఈ దిశగా మళ్ళుతారు అన్న ఉద్దేశమే తప్ప అది నిజంగా ఆనందం ఇచ్చే అంశమే. దానికి నేను వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. మీరు ప్రాచీన తెలుగు భాష విశిష్ట పరిశోధనా కేంద్రంతో పాటు కూడా కలిసి శాసనాలు మీరు కూడా చదవచ్చు అని ఒక పుస్తకం తెచ్చారు. ప్రతి తెలుగువాడు కూడా శాసనాలు చదవాలి అనే విధంగా ప్రోత్సహించే విధంగా మీరు ఆ పుస్తకాన్ని రాశారు. అలాగే తెలుగు శాసనాల మీద సమగ్రమైన పుస్తకాన్ని కూడా మీరు రాస్తున్నారని తెలిసింది. దానికి సంబంధించిన విశేషం అది. దీనికి ఒక చిన్న నేపథ్యం చెప్పాలి. నాకు అప్పటి రోజుల్లో బోధరాజు రాధాకృష్ణ గారు, నేను ఒక ఆదివారం రోడ్డు మీద పేపర్లు చదువుతుంటే తెలుగు శాసనాలు అని బోధరాజు రాధాకృష్ణ గారు రాసినటువంటిది అట్ట లేని పుస్తకం దొరికింది. ఎంతో ₹4 ₹5 పెట్టుకున్నా. ఏంద్ర శాసనాలు గమ్మత్తుకున్నాయి. అప్పటి మాటలు, అప్పటి సంవత్సరాలు, అప్పటి తిథులు, నక్షత్రాలు, దాంట్లో ఉండే పేర్లు, అధికారులు, దానాలు, ధర్మాలు గమ్మత్తుకున్నాయే, ఇది నేను ఎందుకు చదవకూడదు అని ఇక శాసనాల మీద చదవటం ప్రారంభించిన తర్వాత మళ్ళీ బద్రీరాధ కృష్ణమూర్తి గారు తెలుగు భాషా చరిత్ర అని ఒక మంచి బుక్ తెచ్చారు. దాంట్లో మళ్ళీ బోధరాజు రాధాకృష్ణ గారు, తర్వాత కేకే రంగనాథాచార్యులు గారు, ఇలాంటి మహామహులు రాసినటువంటి వ్యాసాలను చూసిన తర్వాత నాకు అనిపించింది, అదైతే భాష అదైతేనేమో వేరే పరకాయ ప్రవేశం చేయాలి, నాతో కాదు, కష్టం. మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా విజయవాడలో ఉండగా ఎన్టీఆర్ ట్రస్ట్తో పాటు లేకపోతే విడిగాను మీరు కూడా ఈ భాషకు సంబంధించి చాలా కృషి చేశారు. దానికి సంబంధించిన సాంకేతిక అంశాలు ఎలా ఉంటాయి, ఈ సెమాటిక్స్ అంటే ఏమిటి, అసలు జనానికి ఎట్లా తెలియాలి, వాళ్ళు తెలియకుండానే ఆచరిస్తున్నారే, ఈ ఆచరించే విధానాన్ని వాళ్ళకే తెలియజేస్తే ఎంత బాగుండని మీరు నిశ్శబ్దంగా చాలా కృషి చేశారు. మీరు కూడా నాకు ఆ రోజుల్లో ఒక స్ఫూర్తిదాయకం. అరే ఈయన కంప్యూటర్లో లక్షలు సంపాదించాల్సింది పోయి ఈ అక్షరాలను పట్టుకున్నాడు ఏమిటా అని నాకు అనిపించేది. నిజంగా నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడి, అంటే అంత చనువు లేదు కానీ నాకు మనసులో ఒక రకమైన ఈయనే అలా చేసేటప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని ఈనాడు గతంలో కుందూరి ఈశ్వరదత్ గారు, అలా కొంతమంది పివి పరబ్రహ్మ శాస్త్రి గారు, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, మహామహులంతా శాసనాల మీద నేలటూరు వెంకటరమణ గారు ఎన్నో రాశారు. కానీ ఈ తరంలో అది నిరంతరం, ఉదాహరణకి రామాయణం ఉంది, మహాభారతం ఉంది, ఎప్పుడూ రాశారు కదా అని వదిలేయలేదు కదా, మళ్ళీ నిరంతరం ఎవరి ఆలోచనకు తగ్గట్టుగా మూల కథను బేస్ చేసుకొని రాస్తూనే ఉన్నారు కదా, అది నిరంతరం కొనసాగాల ప్రక్రియ. అలాగే నేను కూడా చాలా శాసనాలు ఉన్నాయి,
అన్నీ వెలికి రాలేదు. వాటిల్లో గమ్మత్తైన విషయాలు ఉన్నాయి. ఇవి ఈ తరానికి తెలియజెప్పాలి కదా. తరం 25 ఏళ్లకు మారుతుందే, మరి మరో తరం కదా. ఈ మరో తరానికి మనం ఈ రుజువు చూపించామంటే మరికొంతకాలం ఈ భాష మనుగడ సాగిస్తుంది అన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే, అప్పట్లో నన్ను తెలుగు ప్రాచీన ఏదో క్లాసికల్ తెలుగు ఏదో సెంటర్ పెట్టారు కదా, ప్రాచీన తెలుగు విశిష్ట వాళ్ళు అడిగారు. అప్పుడు నన్ను మునిరత్నం నాయుడు గారు, ఆయన నాయుడు గారు డైరెక్టర్ గా ఉండేవారు, మునిరత్నం నాయుడు, ఆయన రిక్వెస్ట్ చేస్తే సరే నేను చేశాను. కానీ ఇప్పటికి కూడా నా DTP డబ్బులు రాలా. అది మనకు తెలిసిందే, గవర్నమెంట్తో పెట్టుకుంటే పుస్తకం బయటకు వచ్చింది. ఏదో ఒక 15 కాపీలు మాత్రం నాకు పంపారు, కానీ రాసినందుకు రెమ్యునరేషన్ కానీ ఆ తర్వాత DTP ఛార్జీలు కూడా రాలేదండి. అలా అనిపించింది. కానీ వెలుగు చూసింది కదా, పిచ్చి ఉంటుంది కదా మనకి, ఆ పిచ్చి ఆనందం తీరింది. దాన్ని మాన్య ఉపరాష్ట్రపతి గారు రిలీజ్ చేశారు. అది ఒక ఆనందం అనమాట. నేను లేకపోయినా కూడా, నువ్వు రావాలంటే నీ డబ్బులు నువ్వే పెట్టుకుని రావాలి కానీ మేము పిలవం అన్నారు. సరే ప్రభుత్వం ఇలా ఉంటుందని చెప్పి సొంతంగానే చేద్దాంలే అనుకునేటప్పుడు ఆ తర్వాత ఏమైంది, దానికి అప్పట్లోనేమో తెలుగు శాసనాలని మాత్రమే రాశాను. ఆ తర్వాత అది చిన్నది, కేవలం 75 శాసనాలే. కానీ ప్రతి 100 సంవత్సరాల్లో 25 శాసనాలు ఎంచుకోవాలి అని అనుకొని వరుస పెట్టేసి ఈ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు 240 శాసనాలను, అంటే 25 సంవత్సరాలకు ఒకటి చొప్పున ఎన్నుకొని అటు రాజవంశాలు, ఇటు ఉన్నతోద్యోగులు, ఆ తర్వాత ప్రాంతాలు, భాషలు, ఇన్నిటి విలక్షణ వైవిధ్యభరితంగా ఉన్న శాసనాలన్నింటినీ వేసి కూర్చి హెడ్డింగ్ ఎలా పెట్టాలి అంటే, నేను ఒకరోజు కోరుట్లని కరీంనగర్ జిల్లాలో పొద్దున్నే టూర్ వెళ్ళేటప్పుడు అక్కడ బస్ స్టాండ్ బస్సు చెప్పిన టైంకి రాలా, RTC కదా, రాకపోతే చాలా టైం ఉంది, ఏం చేస్తా ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నారు. ఒక బుక్ కొనుక్కొని చదువుకుందాం అనుకుంటే, మీరు జర్నలిస్ట్ కావచ్చు అని రాపోలు ఆనంద భాస్కర్ అని ఒక ఆయన ఓ బుక్ రాసింది కనపడింది, మీరు జర్నలిస్ట్ కావచ్చు అని. అరే గమ్మత్తుగా ఉందని మొత్తం చదివేశానండి. బస్సు రాలా బస్సు. ఆ రోజుకి నేను ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళకుండా మళ్ళీ కరీంనగర్ కనుక్కొచ్చా. అది RTC అప్పటి చరిత్ర. నాకు అది స్ఫూర్తి కలిగించింది. అరే ఇట్లా బాగుంది కదా అని అనుకుని అదే టాపిక్ నేను ఎంచుకొని ఇక శాసనాలన్నింటినీ సేకరించడం మొదలుపెట్టి, మామూలు మాటలు కాదండి, దాని DTPకే 75,000 అయినాయి. ఏంది బుక్ DTPకి 75,000 పోతే పోయింది అనుకొని ఏ మహానుభావుడు ఒకటి రావడాన్ని. తర్వాత ఎవరన్నా వేస్తారేమంటే MSCO లాంటి వాళ్ళు వేస్తారేమంటే వాళ్ళకి కూడా వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉంటాయి. పాపం వాళ్ళు నాది తెలుగు వారి వారసత్వం కాదు, చరిత్ర శకలాలని ఒకటి వేశారు. ప్రజాశక్తి వాళ్ళు చాలా పుస్తకాలు వేశారు. ఎవరినన్నా అడగాలంటే ఈ రోజుల్లో ప్రింట్ మెటీరియల్ నేను తెలియక బయటపడి ముందుకు రావట్లా. సరే ఇలా నేనైతే తయారు చేసి పెట్టుకున్నాను కదా అని చాలా పెద్ద బుక్, 675 పేజెస్. అది ఇంట్లో ఉంది అంటే ఒక రిటైర్ అయిన ఉపాధ్యాయుడు హాయిగా మంచం మీద పడుకొని, అలా దిండు మీద పడుకొని అలా చదువుకుంటూ, అప్పుడు భట్టిప్రోలు బ్రాహ్మీ శాసనాలు ఎలా ఉన్నాయా, అశోకుని శాసనాలు ఎలా ఉన్నాయా, గౌతమి పుత్ర శాతకర్ణి శాసనం అంటే ఇలా ఉంటుందా, భాష తర్వాత లిపి ఇలా మార్పుకుంటూ పోతాయా, అభివ్యక్తి వ్యక్తం చేయడంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి అందులో ఉండే విషయాలన్నీ కూడా. దాని తర్వాత అసలు తెలుగు కన్నడం ఇప్పుడు వచ్చింది. ప్రాకృతంలో తొలి 1-2 బుడి నడకలు నడుస్తున్న తెలుగు మాటలు, దాంతోపాటు ఇక సాంస్క్రిట్ వచ్చేసి పూర్తిగా దాంట్లో దూరటం, ఇవన్నీ జరిగినాయి. దూరటం అంటే అవసరమయ్యే వీళ్ళు తీసుకున్నారు, మనం ఏ రకంగా అపార్థం చేసుకోవడానికి లేదు. అంటే అది కొంచెం నవీనంగా కొత్త రకంగా ఫ్యాషనబుల్గా ఉన్న లాంగ్వేజ్ కాబట్టి ప్రాకృతం పక్కకు జరిగిపోయింది, అది ఆక్రమించింది. అలా మీకు 6వ శతాబ్దం వరకు మళ్ళీ సాంస్క్రిట్ శాసనాలు వచ్చాయి. దాని తర్వాత మొట్టమొదటిసారి కనుమల్ల ఈ ఎరుకల ముత్తురాజు ధనంజయుడు అనే మహానుభావుడు పూర్తి తెలుగు శాసనాన్ని ఇచ్చాడు. దాంతో ఇక మనకి తెలుగు ఊపందుకుంది. అది కూడా కేవలం రాయలసీమకే పరిమితమైంది. మళ్ళీ ఇటు ఆంధ్ర కానీ ఇంకా ఎక్కడికన్నా మిగతా ప్రాంతాల్లోకి వెళ్తే మళ్ళీ ఆ సాంస్క్రిటే రాజ్యం వెళ్ళింది అంటానికి ఆధారాలన్నీ శాసనాలే. ఇలా నాకేమనిపించింది, ఒక్కొక్క దశగా ఇట్లా నేను విభజించే కంటే అసలు క్రమంగా పేర్చుకుంటూ పోదాం. ఎవరికి ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ యాంగిల్లో దాన్ని చూస్తారని ఇంతలో బుక్ తీసుకొచ్చాను. ఒక ఆయన కొండా లక్ష్మీకాంతరెడ్డి గారిని విజ్ఞాన సరోవర ప్రసూలు ఆయనకి చెప్పా,
ఏం చేస్తున్నారని పొరపాటున అడిగాడు ఆయన నన్ను. ఏం చేస్తున్నాను సార్, మామూలుగా చేతులు కాల్చుకుంటున్నాను అన్నాను. అంటే ఏమిటన్నాడు, నేను 2 పుస్తకాలు రాశాను సార్, ఎవరు ప్రింట్ చేసేవాళ్ళు కనపట్టలేదన్న. ఇండైరెక్ట్గా ఇక ఆయన ఏదన్నా వంగుతాడేమోనని. సరే ఆయన ఏమన్నారు, ఏం బుక్ అంటే ఇట్లా మీరు శాసనం, అరే ఏమేమి ఉన్నాయి, అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అని అడిగాడు. ఇవి ఉన్నాయన్నాను. సరే కొన్ని ఈ శాసనాలు కూడా వండుకొని ఆయన సూచించాడు. ఆయన కూడా మంచి పాఠకుడు. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, నేనే దీని బాధ్యత తీసుకొని ప్రింట్ చేస్తానని, మీరు శాసనాలు చదవచ్చు అనే పుస్తకాన్ని వేశాడు. అది నలుగురికి అందిందనమాట. అదిగో అలా కేవలం శాసనాలే కాకుండా మళ్ళీ శిల్పం, మన శిల్పశాస్త్రాన్ని చెప్పాలి కదా. అసలు శిల్పం ఎలా ఎన్నుకుంటారు, ఎలా చేస్తారు అనేదానికి ప్రాచీనాంధ్ర బౌద్ధ శిల్పులు అని ఒక బుక్ రాశా. తర్వాత తెలుగు శిల్పుల వైభవం అని మంచి బుక్, మొత్తం శాసనాలు, సాహిత్యం, వాళ్ళ కులం, గోత్రం, దేవుళ్ళు ఒకటేమిటి ఎవ్రీథింగ్ ఒక చోట పెట్టాలి. ఎందుకంటే నాకు విద్య నేర్పిన వాళ్ళు విశ్వకర్మలు, వాళ్ళ రుణం తెచ్చుకోవాలి. ఇవాళ పెన్షన్ వస్తుందంటే కూడా నేను ఆ శిల్పం మీదే బతికాను కాబట్టి వాళ్ళ రుణం తెచ్చుకోవాలని వాళ్ళ మీద సమగ్రమైనటువంటి, అంటే ఇంకా చాలా ఉంటుంది రాయాల్సింది, సమగ్రమని అనకూడదు నేను, తప్పే. కానీ అప్పటి వరకు కొంచెం అట్లీస్ట్ నలుగురికి అన్ని విషయాలు తెలిసేట్టుగా ఉండాలని తెలుగు శిల్పుల వైభవం అనే పుస్తకం రాశాను. అట్లా ఇది ఈమని శివనాగిరెడ్డి గారి పరిచయం. ఆయన వ్యక్తిగత పరిచయం అడిగితే మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన శిల్పాలు, దేవాలయాలు, వీటన్నిటి చరిత్ర కూడా ఆయన తడిమితేనే బయటకు వచ్చేస్తుంది. వాటన్నిటి చరిత్ర, చాలా విషయాలు ఆయన గురించి మనం తెలుసుకోవాలి. మున్ముందు 3TVలో ఈమని శివనాగిరెడ్డి గారితో ముఖాముఖి అనే కార్యక్రమం ద్వారా ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకుందాం.